దట్టమైన అడవిలో తానే అందరికంటే వేగంగా పరిగెత్తగలను అని గర్వపడే కుందేలు ఒకటి ఉండేది. గర్వంతో కుందేలు ఎవరితో కలవకుండా అందరినీ ఎగతాళి చేస్తూ ఉండేది. అదే అడవిలో అందరితో కలిసిమెలిసి జీవించే తాబేలు కూడా ఉండేది. నెమ్మదిగా నడిచే తాబేలుని కుందేలు ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉండేది. అడవిలో జరిగిన ఆటల పోటీ సందర్భంగా కుందేలుకి మరియు తాబేలుకి పరుగు పందెం వచ్చింది. తాబేలును చాలా సులువుగా ఓడించగలనని గర్వంతో కుందేలు పోటీకి సిద్ధమైంది. ఇవేవి పట్టించుకోని తాబేలు ఆత్మవిశ్వాసంతో పరుగు పందానికి సిద్ధమైంది. పోటీ ప్రారంభం కాగానే కుందేలు గెంతుతూ వేగంగా పరిగెడుతూ లక్ష్యం వైపు సాగిపోయింది. తాబేలు కూడా నెమ్మదిగా పందాన్ని ప్రారంభించి లక్ష్యం వైపు అడుగులు వేసింది. కొంత దూరం వెళ్లాక కుందేలు వెనక్కి తిరిగి చూడగా తాబేలు కనపడకపోయేసరికి కొంతసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలనుకుంది. ఇంతలో గాఢ నిద్రలోకి జారుకుంది. తాబేలు మాత్రం నెమ్మదిగా విశ్రాంతి తీసుకోకుండా ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకుంది. నిద్రలేచిన కుందేలు లక్ష్యాన్ని చేరుకున్న తాబేలుని చూసి గర్వం విడిచిపెట్టి తాబేలుకి కృతజ్ఞతలు చెప్పింది.